కానీ మీకు బీజేపీలో జాయిన్ అయ్యే ముందు నేను మల్లు స్వరాజ్యం కుమార్తెను, ఆమె సిపిఎం నేత, తెలంగాణ పోరాట యోధురాలు, ఇప్పుడు బీజేపీలో ఎందుకంటే రైట్ వింగ్లో మనం చేరితే మదర్కి బ్యాడ్ నేమ్ వస్తుందేమో అనేటువంటి ఆలోచన మీకు ఏం కలగలేదా? అమ్మకి బ్యాడ్ నేమ్ అంటే అమ్మకి బ్యాడ్ నేమ్ ఎట్టి పరిస్థితి ఏం మేము మా అమ్మ ఒకటే చెప్తుండేది, ఏ వేదిక మీదనన్నా ఉండండి నిజాయితీగా ఉండండి, నిజాయితీగా ఉండండి. ఎప్పుడు వస్తుంది బ్యాడ్ నేమ్? ఇవాళ నా పిఆర్పీలో పనిచేసినా నాకు మంచి పేరే వచ్చింది, ఇక్కడ పనిచేస్తున్నా మంచి పేరే వస్తుంది. అంటే మన కమిట్మెంట్. ఇప్పుడు చెన్నమనే ఈయన సిహెచ్ రాజేశ్వరరావు, విద్యాసాగర్ రావు ఇద్దరు పెద్ద నాయకులే. ఆయన బీజేపీలో ఉండే, ఈయన సిపిఐలో ఉండే, తెలుగుదేశంలో కూడా వచ్చాడు, తర్వాత వచ్చారు. ఎక్కువ పీరియడ్ అయితే కమ్యూనిస్టుల ఉద్యమంలో కమ్యూనిస్టులతో ఉన్నారు. అట్లా ఎవరికి ఎవరు చెడ్డ పేరు ఎవరు ఆపాదించుకోకండి. వచ్చి భిన్న ధృవాలుగా ఉండొచ్చు, ఎవరి వాదం వాళ్ళది, ఎవరు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకుంటాము. అంతేగాని దాంట్లో చెడు పనులు చేస్తే చెప్పారా? మీ మదర్కి చెప్పే జాయిన్ అయ్యారా? చెప్పాను నేను. అదే ఆమె అప్పుడు కూడా అన్న మాట అదే. బీజేపీ రెండు మాటలు చెప్పింది. ఒకటి ఏంటంటే, ఈ బూర్జువా పార్టీలు మీరు అనుకున్నంత గొప్పగా ఉండవో లోపలికి పోతే విలువలు, మీరు అంటున్నారే. నేను ఒకటి చెప్పాను ఏంటంటే, మహిళలు పనిచేయడానికి ఒక అక్కడ కంఫర్ట్ జోన్ ఉండాలి, అనువైన వాతావరణం ఉండాలి. అంటే మహిళలకు గౌరవం ఇవ్వాలి. నాకు ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ సంస్కృతి ఉంది అనిపించలేదు, ఎందుకో చూస్తూ అనిపించే లేదు నాకు. వీళ్ళు చెప్తా ఉంటే, అంటే నాకు ప్రత్యక్షంగా నాకు పెద్ద సంబంధాలు లేవు. అట్లా బీజేపీలో మహిళల్ని సుష్మా స్వరాజ్ వీళ్ళందరూ ఉన్నారు, నిర్మలా సీతారామన్, ఎవరి వాళ్ళంతా మంచి బీజేపీలో అటువంటి వాతావరణం ఉంది. బీజేపీ గౌరవిస్తారు, వాళ్ళ బేసిక్ సిద్ధాంతంలోనే ఉంటుంది, ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది బీజేపీలో. అందుకనే అయితే స్త్రీల సమస్యల పట్ల ఎంత బాగా స్పందిస్తారు అని అంటే మళ్ళీ అది ఎవరికి వాళ్ళు వ్యక్తిగత ఎజెండా. కానీ బీజేపీలో ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది మహిళలకి. ఈ రోజున కూడా హైయెస్ట్ సీట్స్ బీజేపీ 60 మంది ఎంపీలు ఉన్నారు అక్కడ, మహిళా ఎంపీలు 540 మందిలో. బీజేపీ పార్టీదే హైయెస్ట్ నెంబర్ అక్కడ, ఇచ్చింది కూడా హైయెస్ట్ నెంబరు. ఇప్పటికీ 12% దాటలేదు కదండి లోక్సభలో పర్సెంటేజ్ దాటలే. పార్టీలుగా భారతీయ జనతా పార్టీ ఎంపీలు 60 మంది ఎంపీలకు ఇచ్చింది, అక్కడ 20 మంది గెలిచారు. 100 మందికి ఇచ్చింది, గెలవటం 60 మంది గెలిచారు అక్కడ ఎంపీలు. అట్లా అన్ని చోట్ల కూడా వాళ్ళ ప్రాతినిధ్యాన్ని పెంచుతూ ఉన్నారు. ఆ రకంగా ఒక ఇంపార్టెన్స్ ఉంది దాంట్లో. సంస్కృతి పరంగానే భారతమాత మహిళల్ని గౌరవించాలి అనే బేసిక్ సిద్ధాంతం ఉంది. చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది.